మరి ఇక్కడ మనం గమనించినట్లయితే లోకాన్ని అంతటిని కూడా మనం ఏం చేస్తున్నాం, చక్కగా అనుభవిస్తున్నాం కదా. తినడమైనా సరే, త్రాగడమైనా సరే, మరి ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, గాలిని కానీ, నీరుని కానీ, అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం, చక్కగా అనుభవిస్తున్నాం కదా. మరి ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇవన్నీ ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడు. మరి ఇచ్చిన వాటిని అనుభవిస్తున్నాము, కానీ వాటిని గురించి ఏ రోజైనా ఆలోచించామా? ఒక కాయ కోస్తున్నాం, ఈ కాయ ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏంటి అని ఏ రోజైనా మనం ఆలోచించలేదు. ఏదో వచ్చింది కాయ, చేతికి బాగుంది కదా, రంగు రుచి బాగుంది కనుక తినేస్తున్నాం అనుకుంటాం. కానీ మనం ప్రతిదీ కూడా ఆలోచించాలండి, ఆలోచిస్తూ అనుభవించాలి కదా. ఒక తినేయడం కాదు, కానీ ఇది ఎందుకు చేస్తాడో ఏంటి అనేది మనము ఆలోచన చేయాలి. ఇవన్నీ అనుభవిస్తున్నాడు, ఏం చేయాలంట? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే నా కోసము దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు, నా కోసం దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. భూమిలో నుండి పంట ఎప్పుడు పండుతుందండి? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పండుతుంది. ఏ రోజైనా భూమిలో వేసిన విత్తనం మొలవకుండా ఉందా? ఖచ్చితంగా మొలుస్తుంది. ఎందుకు? దేవునికి ఆ కట్టడను దేవుడు భూమికి ఆ కట్టడను నియమించాడు. సూర్యుడు ఏ రోజైనా 9కి ఉదయించాడా? లేదు. అంటే అవన్నీ కూడా వాటి కాలాల్లో వాటి క్రమంలో చక్కగా ఆయా సమయంలో వస్తూ ఉన్నాయి. మరి అవి ఎంత చక్కగా పని చేస్తున్నాయి. మరి ఆయన స్వరూపము, ఆయన పోలికగా ఉన్నటువంటి మనము ఏ విధంగా ఉన్నామో ఈరోజు మనము పరీక్షించుకోవాలన్నమాట. భూమి మీద సృష్టిలో ప్రతిదీ కూడా ఎలా ఉందంట? ఖచ్చితంగా పని చేస్తున్నాయి, ఖచ్చితంగా జరిగేటువంటి క్రియలు ఇవన్నీ. ఏవేవి ఖచ్చితంగా జరుగుతున్నాయంటే కాలాలు కదా. ఇప్పుడు ఏ కాలం ఇది? వర్షాకాలం, అవునా? వర్షాకాలం అయిపోతే ఏమొస్తుంది? శీతాకాలం అయిపోతే వేసవికాలం. అంటే కాలాలు, ఋతువులు క్రమంగా నడిపిస్తున్నాడు దేవుడు. ఏ రోజైనా హెచ్చులు తగ్గులు ఏమైనా వచ్చాయంటే లేవండి. అన్నీ కూడా ఆయా సమయంలో అవి మరి క్రమంగా వస్తున్నాయి. కనుక వీటన్నిటిని ఏమంటే నిత్య కృత్యములు అంటాం. సూర్యుడు ఎక్కడ ఉదయింపజేస్తాడు? తూర్పుని. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడంటే వెంటనే మనం ఏం చెప్తాం? ఏ రోజైనా పడమన, దక్షిణాన, ఉత్తరాన ఉదయించాడా? లేదు. సూర్యుడు అనగానే ఖచ్చితంగా తూర్పున ఉదయించాలి. అదొక క్రమం, అవునా కదా. మరి ఆయన అస్తమించేది ఎక్కడ? సూర్యుడు పడమర కదా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. అది క్రమము. ఇది నిత్య కృత్యము. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవి. అయితే లోకంలో నిత్యము జరిగే క్రియలు కొన్ని ఉన్నాయి కదా. ఇవన్నిటి మనం చూస్తున్నప్పుడు మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. వీటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే ప్రపంచానికి తెలియని ఒక నిత్య కృత్యం ఉందని దేవుడు చెబుతున్నాడు. ఇవన్నీ ఏ విధంగా కామన్గా వస్తాయని మనం అనుకుంటామో కదా. సూర్యుడు మామూలండి, ఉదయించాలి, అస్తమించాలి, గాలి మరి వీచింపచేయాలి, భూమిలో విత్తనం మొలవాలండి, ఇది కామన్ కదా. ఇవి మామూలే, సహజం, ఇవి రావాలి, అంతే క్రమం, అవునా అని మనం అంటాం. కానీ ప్రపంచానికి తెలియని ఒక నిత్య కృత్యం అని ఉంది అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇంతకీ ఏంటిదని మనం ఆలోచన చేస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక మనం గమనిద్దాం. అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. మరి ఇవన్నీ క్రమంగా అవి వస్తున్నాయి. అయితే మరి ప్రపంచానికే తెలియని ఒక నిత్య కృత్యం ఉందంట. ఏంటది మనం ఆలోచన చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇక్కడ మనం గమనించాలి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమంటాడు ఇక్కడ? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. అంటే దేవుణ్ణి అందరూ వెక్కిరించేస్తున్నారండి. దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అందరూ వెక్కిరిస్తున్నారు. మనం అనుకుంటాం మేము వెక్కిరించలేదండి, మేము ప్రేమిస్తున్నాం, దేవుని గౌరవిస్తున్నాం, దేవుని పూజిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మొక్కుతున్నాం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటాం. మనము ఒక వారం దేవుని మందిరానికి రాకపోతే ఏమైనట్లు? అప్పుడు వెక్కిరించినట్లే కదా.
అప్పుడు నువ్వు చెబుతున్నావా, చేస్తున్నావా? చెప్పకనే కొన్ని చేసేస్తున్నావు. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనం వెక్కిరింతల పాలవుతాం. సృష్టిలో క్రమంగా అన్నిటి మనం గమనిస్తే వాటంతా చక్కగా ఎలా జరుగుతున్నాయో ఆ రీతిగానే ప్రపంచానికి తెలియంది ఒకటి ఉంది. ప్రజలందరూ దేవుని వెక్కిరిస్తున్నారు, ప్రజలందరూ దేవుని మోసం చేస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అంటున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు అంటూ అక్కడ ఇంకో మాట అంటాడు చూడండి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవునా కదా? మనుష్యుడు పొలం దున్నుతాడు, పొలం దున్ని వరి గింజ విత్తితే ఏమొస్తుందంట? వరే వస్తుంది. గోధుమ గింజ విత్తితే గోధుమ పంటనే కోస్తాం. పోనీ అంత పొలంలో వరకు లేకుండా మన ఇంటి కదా సరౌండింగ్లో, మన ఇంటి కంపౌండ్లో మనం ఏం చేస్తాం, కాస్త ప్లేస్ ఉండగానే దాంట్లో ఏ సొరకాయ విత్తనాలు పెడతామో, బీరకాయ విత్తనాలు పెడతామో, బెండకాయ విత్తనాలు పెడతామో. నువ్వు ఏది పెట్టావో, సొరకాయ విత్తనాలు పెడితే సొరకాయ పంటనే కోస్తావు, బీరకాయ విత్తనం వేస్తే బీరకాయ పంటనే కోస్తావు. అవునా? బెండకాయ విత్తనం వేస్తే బెండకాయే కోస్తావు. అంటే నువ్వు ఏది విత్తుతున్నావో భూమిలో ఆ పంటనే కోస్తావని ప్రపంచానికి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రీతిగానే దేవుని విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, దేవుని విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉంటూ నువ్వు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నావు నీ బిడ్డల్ని ఆలోచన చేద్దాం. దేవుని విషయంలో మనం అశ్రద్ధగా ఉంటాం, కానీ దేవుని దగ్గర నుంచి మనకు అన్నీ వచ్చేసేయాలి పిల్లలకు అని అంటే వస్తాయా? అందుకే మోసపోకండి అంటాడు దేవుడు. ప్రపంచానికి తెలియదు. ఈరోజు బైబిల్లో దేవుడు రాయించాడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ పంటను విత్తుతాడో, సరే ఏ గింజను విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అంటే నువ్వు ఏ క్రియలు కలిగి ఉంటావో, ఏది నువ్వు విత్తుతావో నీ పిల్లలు ఎదురుగా అదే పంటను కోస్తావు, కానీ వేరేదైతే ఏది కూడా కోయవు. ఇది నేను నేర్పించలేదు కదా అనుకుంటావు, ఇది నేను చేయలేదు కదా అనుకుంటావు. కానీ నువ్వు చెప్పకున్నా చేయకున్నా బిడ్డలు ఏం చేస్తారంటే నిన్ను గమనిస్తుంటారు. నువ్వు సంఘానికి వెళ్ళకుండా నువ్వు సంఘానికి పోంటే నీ బిడ్డలు వస్తారా? నువ్వు మంచిగా బ్రతక నీ బిడ్డలు చెప్తే బ్రతుకుతారా? ఏమీ లేదు. నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది. అదే చెప్తున్నాడు ప్రపంచానికి, మనుష్యుడు ఏ పంటను విత్తునో అదే కోస్తాడు, ఇదే నిత్యము జరిగేది అంటున్నాడు. ఇదే నిత్యము జరిగేది. ఇది ఎందుకు రావాలి? మనం పంటను కదా పండించినప్పుడు మన చేతికి వచ్చినప్పుడు కాయలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ అన్నీ కూడా మన చేతికి వచ్చినప్పుడు ఇది ఎందుకు రావాలి కదా, ఇది ఎందుకు ఇలా పండాలి, దీన్ని నేను ఎందుకు తినాలి, ఎలా ఎవరు పండించిన ఏ రోజున మనం ఆలోచించమండి. ఆలోచించకుండా ఏం చేస్తున్నామంట, మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతాం. అందుకే ప్రపంచానికి దేవుడు ఖచ్చితమైన సూత్రం చెప్తున్నాడు. ఓ మనుష్యుడా, భూమిలో వేసే విత్తనం విషయంలోనే ఆలోచించి ఒకసారి. నువ్వు విత్తనం వేస్తున్న పంట వచ్చింది అనుకుంటున్నావేమో, భూమిలో నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంట నువ్వు కోస్తున్నావు కదా, ఆ రీతిగా నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా ఏదైతే నువ్వు చేస్తావో అదే నువ్వు కోస్తావని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఏదైతే చేస్తావో అదే నువ్వు కోస్తావని చెప్తున్నాడు. అందుకే ఇది ఖచ్చితమైన సూత్రం. ఈ సూత్రం ప్రపంచంలో ఎవరు చెప్పలేదు, దేవుడే వ్రాయించాడు. చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన, కీర్తన గ్రంథం 90వ కీర్తన 8వ వచనం, కీర్తనలు 90వ కీర్తన 8వ వచనం. అరణ్యమందు 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఈ కీర్తన ఎవరు రాశారండి? దైవజనుడైన మోషే గారు రాశారు. మోషే అంటే ఎవరో మనకు తెలియాలి. మోషే ఎవరండి? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, 6 లక్షల జనాంగాన్ని నడిపించిన మంచి నాయకుడైన, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా, ఇతని వంటి వాడు భూమి మీద ఎవ్వరు లేడు, మిక్కిలి సాత్వికుడని దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంత గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట? నేను గమనిస్తే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఎవరి ఎదుట ఉంచుకున్నాడంటండి అని చెప్తున్నాడు. మా దోషాలన్నీ, మా పాపాలన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు దేవా అంటున్నాడు. నిజంగా దేవుడు ఏం చేస్తాడు మనం అనుకుంటాం, మన పాపాలన్నీ ఏం చేశాడంట, తూర్పుకు పడమర ఎంత దూరమో
అంత దూరం విసిరేసాడు అనుకుంటాం మనం. 103వ కీర్తనలో ఏముంది ఒకసారి అది కూడా గమనిద్దాం. ఆయన వీపు వెనకాల వేసుకున్నాడు, మన పాపాల తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం విసిరేసాడని మనం చెప్పుకుంటున్నాం కదా. చూద్దాం 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడంట. చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను అంత దూరపరిచి ఉన్నాడు. మరి అంత దూరపరిచిన దేవుడు మరి ఆయన ఎదుట ఎందుకు ఉంచుకున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన పాపాలను, మన దోషాలు, మన అపరాధాలను దూరపరిచేశాడు. మరి ఇక్కడేమంటాడు 90వ కీర్తనలో? మా దోషములు అంటాడు. చూడండి, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అంటున్నాడు. అక్కడేమో దూరపరుచున్నాను అన్నాడు, ఇక్కడేమో ఉంచుకొని ఉన్నాడు అంటున్నాడు. అయితే ఎప్పుడు దూరపరిచాడు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తుంటే, ప్రభువా నేను పాపిని, నా పాపములను అపరాధములను కదా నా దోషములన్నీ కూడా నీ కుమారుని రక్తంలో కడుగయ్యా అని ఒప్పుకొని మన పాపాలను అపరాధాలను విడిచిపెట్టి ఎప్పుడైతే మారు మనసు పొందుకొని బాప్తిస్మం తీసుకుంటామో ఆ రోజు ఈ వాక్యం నెరవేరింది. ఏ వాక్యం అంట? పడమటికి తూర్పు ఎంత ఎడమో అంత దూరం ఏం చేశాడంటే మన పాపాలను ఆయన విసిరేశాడు. ఆయన వీపు వెనక్కి వేసుకున్నాడు. మనమే కావాలంటే మళ్ళీ వెనక్కి మీద తెచ్చుకుంటాం ఆ పాపాలని. దేవుడైతే మళ్ళీ అవి జ్ఞాపకము చేసుకోడు. అప్పటికి అవి క్షమించేశాడు ప్రభు. కానీ పరిశుద్ధపరచబడిన తర్వాత, నిన్ను రక్షించిన తర్వాత నువ్వు చేసేటువంటి పాపాలు దోషాలు ఉంటాయే అవి ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడంటండి. అవి ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడంట. మరి అంతకుముందు చేసిన పాపాలన్నీ అవన్నీ క్షమించేశాడు. నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా మళ్ళా పాపాలు చేస్తుంటావే అవి ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. వాటన్నిటి విషయమే దేవుడు శిక్షిస్తాడు. దేవునికి మనము లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ 90వ కీర్తనలు ఏమంటున్నాడు మనం గమనిస్తే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. పూర్వ పాపాలన్నీ ప్రభు రక్తంలో కడగబడ్డాయి, కానీ క్రొత్తవిగా ఇప్పుడు మనం చేస్తున్నామే అవన్నీ కూడా ఆయన ఎదుట ఉంచబడ్డాయి. ఆయన ఎదుట ఉంచబడ్డాయి. మరి వాటిని ఏం చేస్తున్నాం? పూర్వ పాపాలను కూడా మళ్ళీ మనం ఏం చేస్తుంటాం? రక్షింపడిన తర్వాత మళ్ళీ వెతికిపోయి వెనక్కి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ తిరిగి అదే స్వభావం, పాప స్వభావం, అదే అబద్ధాలు, అదే దొంగతనాలు. రక్షింపడినా కూడా అదే మోసం, అదే అన్యాయం. మార్పు ఏమీ లేదు. కొద్ది రోజులే మార్పు, తర్వాత మళ్ళా యథాస్థితి కదా. యథాస్థితిగానే మునుపు ఎలా బ్రతికామో ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతున్నాం. మనుషుల్లో మార్పు అనేది లేదు. ప్రభువు చెప్తున్నాడు, పూర్వ పాపాలన్నీ కూడా నేను క్షమించేశాను, కానీ రక్షింపడిన తర్వాత నువ్వు చేసేటువంటి క్రొత్త పాపాలను అవి నా ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అందుకే ఆయన ముఖకాంతులు ఏమంట? మన రహస్య పాపాలన్నీ కూడా కనపడుతున్నాయి అంటున్నాడు. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. 139వ కీర్తన చూడండి ఎలా ఉన్నాయంటే, ఇంకా మనం గమనిస్తే మనం కూర్చుండుట, లేచుట అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం. 139వ కీర్తన 1-2 వచనాలు మనం చూసుకుందాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు ప్రతి మనిషిని ఎలా తెలుసుకుంటున్నాడంట? పరిశోధిస్తున్నాడు. అంతరంగంలను పరిశోధించువాడు, హృదయాలను పరిశోధించువాడు, నిన్ను పరిశోధించువాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఇక్కడ మాతో అబద్ధాలు ఆడవచ్చు, అవునా? ఎదుటి వ్యక్తితో అబద్ధం ఆడవచ్చు. అమ్మా ఏమి ఎక్కడ పోయావంటే పని ఉండే, జ్వరం వచ్చింది కదా. అయ్యా ఎక్కడ పోయావు, ఎందుకు రాలేదంటే పని ఉంది, జ్వరం వచ్చింది అంటాం. వెంటనే అబద్ధాలు ఆడేస్తున్నాం. కానీ దేవునితో అబద్ధం ఆడగలమా మనము? ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడంట, పరీక్షిస్తున్నాడంట. అందుకే అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దావీదు గారు రాసిన మాట. ఎలా తెలుసుకుంటాడంట దేవుడు? ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు. పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎలా కూర్చున్నారో నాకు తెలియదు. బాగానే కూర్చున్నారు బుద్ధిమంతులుగా. ఎలా కనపడుతున్నారు మీరు? నాకంతా బుద్ధిమంతులుగా కూర్చున్నారు. కానీ మీ మనస్సులో ఏమి ఆలోచన చేస్తున్నారో దేవునికి తెలుసు. అది దేవుడు చూస్తున్నాడు. మీరందరూ చక్కగా కూర్చున్నారు, దేవుని మాటలు వింటున్నట్టుగా నాకు కనపడుతున్నారు. కానీ మనిషి ఇక్కడ ఉన్నారు, మనస్సు
లోకం వైపు ఉందేమో, ఇంటి వైపు ఉందేమో, జాగ్రత్త. అది దేవుడు చెప్తున్నాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. కాపరికి తెలియకపోవచ్చు ఇక్కడ, కానీ ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. అందుకే నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావంటండి. నాకు తలంపు పుట్టక మునిపే ఏం గ్రహిస్తున్నాడు దేవుడు? మనస్సును గ్రహిస్తున్నాడు. నీ మనస్సును ఏమి ఆలోచించబోతున్నావో దేవునికి ముందుగానే తెలుసు అంట. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకేమంటాడు? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఏమేం పరిశీలన చేస్తున్నంట? నడకను పడకను కూడా. పడకలో కూడా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నీ పరుపు మీద ఎలా పడుకొని ఉన్నావు, ఏమి ఆలోచన చేస్తున్నావు, ఎవరి మీద కుట్రపూరితమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు, ఎవరిని నాశనం చేయాలనుకుంటావు, ఎవరిని పాడు చేయాలనుకుంటావు, ఎవరిని మోసం చేయాలనుకుంటావు, ఇవన్నీ ఎప్పుడు ఆలోచన చేస్తాం చెప్పండి? ఇవన్నీ ఎప్పుడు ఆలోచన చేస్తాం? పనుల్లో ఉన్నప్పుడు ఆలోచన చేయం, పని పాటలు ఉన్నప్పుడు అసలు ఆలోచన రాదు. పడుకున్న వెంటనే పరుపు కదా, పరుపు మీదకి వెళ్ళిన వెంటనే ఏమొస్తాయి? నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తాం? ఈ ఆలోచనలోనే మనం ఉంటాం. అందుకే మన పడకను కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పడక దగ్గర కూడా ప్రభు వస్తున్నాడు. నీవేం ఆలోచన చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నా నడకను నా పడకను అంటున్నాడు చూడండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నాలుకకు రాకమునిపేది నీకు పూర్తిగా తెలిసిన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరమది నాకు అందదు. నీ ఆత్మ యొద్దుండి నేను ఎక్కడికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆత్మ ఎక్కడుందండి? దేవుని ఆత్మ ఎక్కడుంది? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. దేవుడు ఏమైనా అంటే ఆత్మ. ఆత్మకి ఇంత ప్లేస్ అని చెప్పగలమా? శరీరానికి అయితే ఒక చైర్ చాలు కూర్చోడానికి, కానీ ఆత్మను ఎవరు చూడలేదు. అందుకే ఆయన అంటాడు కదా, సులువును నా కోసం మందిరం కట్టిస్తావా? అయితే నాకు కట్టించే మందిరం ఎలా ఉంటుందో తెలుసా? పట్టదయ్యా, ఎందుకంటే నేను ఆకాశం నా సింహాసనము, భూమి నా బాధపీఠం. అంత పెద్దది ఆత్మ. మరి ఆయన ఆత్మను వద్ద నుండి మనం ఎక్కడికి పారిపోగలం చెప్పండి? ఒంటరిగా ఉన్నాను, తలుపులన్నీ బిగించేసుకుని ఇక నేను ఏం ఆలోచన చేసినా ఏం పని చేసినా నన్ను ఎవరు చూడలేనుకుంటున్నావు. కానీ అక్కడ ఎవరున్నారంట? దేవుని ఆత్మ ఉంది. ఆయన ఆత్మ యొద్ద నుండి ఎవరు కూడా ఎక్కడికి పోలేరు. కనుక దేవుడు ఉంటే నిత్యము భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలంట? అమ్మో నేను ఒకదాని నా పక్కన దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడని ఉండాలి. నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడని ఆలోచన. అందుకే అంటాడు కదా, నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశానికి ఎక్కినాను, ఎక్కడంట? నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళ మందు పండుకొని నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎక్కడికి వెళ్ళా నీవు ఉన్నావయ్యా, నిన్ను కాదు నేను ఎక్కడికి వెళ్ళను. ఏమి చేయగలనని భక్తుడు మొరపెడుతున్నాడండి. భక్తుడు ఏమైనా మొరపెడుతున్నాడంటే, అందుకే మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి మోసం చేయాలనుకునేవో, దేవుణ్ణి వెక్కిరించాలనుకునేవో, చివరికి నీ జీవితమే వెక్కిరింతల పాలవుతుంది. నీవే మోసపోతావు. మనుష్యుడు ఏ పంటను విత్తుతాడో అదే కోస్తాడని దేవుడు చెబుతాడు. నీ క్రియలు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, నీ పడక ఎలా ఉంది, నీ పనులు ఎలా ఉన్నాయి, ఇది నువ్వు గమనించాలి. మరి నీ దేవుని సన్నిధిలో ఎలా ఉండవు ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం కూడా మనం ఒకసారి గమనిస్తే అక్కడ ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. 25వ అధ్యాయం 11వ వచనం. 250 పేజీ నెంబరు. నాకు పేజీ నెంబర్ చెప్పే అలవాటు లేదండి, ఎందుకంటే చదవాలి మీరు బైబిల్ అని. సార్ ఇక్కడ పేజీ నెంబర్ చెప్పమంటే నేను చెప్పను. మీరు బైబిల్ చదవాలి. ఏ సంఘంలో పేజీ నెంబర్లు చెప్పరు, ఏ సంఘంలో పేజీ నెంబర్ చెప్పరు. చదవండి బైబిల్. ఖాళీగా ఉన్నప్పుడల్లా పొద్దుపోని మాటలు, ఊసిపోని మాటలు మాట్లాడి పక్కన పెట్టేసి బైబిల్ ముందు పెట్టుకొని చదవండి కదా. 550 పేజీ నెంబర్ 11వ అధ్యాయము 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. మాట ఎలా ఉండాలంటండి? సమయోచితముగా, అవసరాన్ని బట్టే, ఏ సమయంలో ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. సమయోచితముగా పలకబడిన మాట ఎలాంటిదంట? చిత్రమైన కదా, వెండి పళ్ళెం కొత్తది ఎలా ఉంటుందండి?
పాత పళ్ళెం అంటే బాగుంటుంది, మాస్ ఉంటుంది కదా. కొత్త పళ్ళెం ఎలా ఉంటుంది? వెండి పళ్ళెం ఎలా ఉంటుంది? కొత్తది ఎలా ఉంటుంది? దగదగదగ మెరుస్తూ ఉంటుంది, అవునా? అందులో బంగారు పెడితే ఇంకా ఎలా ఉంటుంది? ఎంత వైభవంగా ఉంటుంది కదా. అంటే సమయోచితముగా పలకబడిన మాట. నోరుంది కదని ఏది పడితే అది మనము మాట్లాడకూడదు. నోటిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఈ చిత్రమైన మనకు గమనిస్తే సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిదంటే సమయోచితమైన మాట. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మేస్త్రి గోడ కడుతున్నాడు అనుకోండి. గోడ కట్టేటప్పుడు ఇటుకలు పెడుతూ ఉంటాడు కదా. అయితే కింద ఒక పనివాడు ఉంటాడు. ఈ మేస్త్రి పైన ఎక్కి గోడలు పెడుతున్నాడు, ఇటుక పేరుస్తున్నాడు. కొంత గ్యాప్లో పెద్ద ఇటుకను పెట్టారు, అవునా? ఒక చోట సగం ఇటుక పెట్టాల్సి వస్తుంది, ఒక చోట కాలు భాగం పెట్టాల్సి వస్తుంది, ఒక చోట ముక్కాలు భాగం పెట్టాల్సి వస్తుంది ఇటుక. అంటే ఈ గ్యాప్లో ఏ ఇటుక సరిపోతుందో టక్కున కిందన్న పనివాడు అందించాడు అనుకోండి. అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందండి? కింద మేస్త్రి ఏం అడగడు, ఆ గ్యాప్లో ఎంత ఇటుక పడుతుందో టక్కున కింద వాడు గ్రహించే ఏం చేస్తాడంట, ఆ ఇటుకను అందించేస్తాడు. అది పెట్టేసి పూత వేసేస్తాడు కదా, సిమెంట్ వేస్తాడు. అప్పుడు గోడ చక్కగా ఉంటుంది. అంటే ఆ సమయానికి అది ఇస్తేనే అక్కడ కుదురుతుంది. అంటే నీవు కూడా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంట? సమయోచితంగా మాట్లాడే మాట ఎలా ఉంటుందో తెలుసా? చిత్రమైన వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వంటిది. కనుక మనం ఏమి మాట్లాడినా ఎంత చక్కగా ఉండాలో తెలుసా? అంత చక్కగా ఉండాలి. మన మాట శుద్ధిగా ఉండాలి, మన మాట సరిగా ఉండాలి. కొంచెమే మనం తగినంత మాట్లాడాలి. ఆడవాళ్ళకు మాటలు ఎక్కువ కదా, కొందరు వదురుబోతులుగా ఉంటారు. తగ్గించుకోండి. ఏది పడితే అది మాట్లాడితే ఏదో గొప్ప అనుకుంటారు చాలామంది. మాట్లాడుకుంటే సైలెంట్గా ఏంటిగా మేము మాట్లాడదు కొంతమంది అంటారు. మాట్లాడితే మాత్రం వదరుబోతులు అంటారు. కానీ బైబిల్ చెప్తుంది తగు మాత్రం మాట్లాడండి, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాత్రమే మాట్లాడండి, సమయోచితంగా బట్టి మాట్లాడండి అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే మనం కూర్చుంటా, లేచుట, నిలుచుట సమస్తం ఆయనకు తెలుసు. మాట నాలుకకు రాకమునిపోయి ఆయనకు తెలుసు. కనుక మనం ఎలా ఉండాలో మనము నేర్చుకొని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఇంకా చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2-4 వచనాలు. అహంకారము వెంబడి అవమానం వచ్చును. అహంకారం వెంబడి ఏమొస్తుందంట? అవమానం. మనిషికి ఏముండకూడదండి? మనిషికి ఏముండకూడదు? అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, పొగరు అనేది ఉండకూడదు. ఈ మాట శుక్రవారం కూడా మేము పంచుకున్నాం కదా. ఇప్పుడు 75 కీర్తన మీరు చదివారు, గ్రహించారా? 75 కీర్తనలు ఏం చదివారు? ఒకసారి వచ్చాను. ఇప్పుడు మన అనుదిన పాఠం చదివాం కదా, ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మనం గమనిస్తే చదివారా లేదు, మీరు గ్రహించారా లేదు? 4-5 వచనాలు చూడండి. 75:4. అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నాడు? ఎవరైతే అహంకారముగా, గర్వముగా, డంబముగా మాట్లాడతారో వారికి చెప్తున్నాడు. అహంకారులయ్యుండొకడని నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఆజ్ఞ ఇస్తున్నాను. నేను ఆజ్ఞని అతిక్రమించడానికి ఏంటంట? పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అందుకే ఇక్కడ ఏమంటాడు? అహంకారులయ్యుండొకడని అహంకారులు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. ఎవరు మాట్లాడతారు ఇవన్నీ? అహంకారముగా, పొగరు పట్టి, గర్వంగా మాట్లాడేది ఎవరు? భక్తులా? భక్తులు ఎలా ఉంటారు తెలుసా? వినయ విధేయతలు కలిగి ఉంటారు. భక్తులు ఎలా ఉంటారు? లోబడుతారు, వినయం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, విధేయత ఉంటుంది భక్తులకి. భక్తిహీనులకి ఎలా ఏముంటుంది తెలుసా? పొగరు, అహంకారం, గర్వం. అందుకే కొమ్ము ఎత్తకుడే అంటున్నాడు, విరిచేస్తాడు దేవుడు. అహంకారంగా ఉండకడే అంటాడు, ఆజ్ఞిస్తాడు. అహంకారం నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, అహంకారంగా మీరు ప్రవర్తించకండి అంటున్నాడు ఆయన. అందుకే ఇక్కడ చెప్తున్నాడు 11లో మనం గమనిస్తే 2-3 వచనాలు అహంకారం వెంబడి ఏమొస్తుంట? ఎందుకు అహంకారులుగా ఉండకూడంటే అహంకారం తర్వాత వచ్చేది అవమానమే తల్లి. అహంకారం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. అహంకారం కలిగి ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక రోజు తన స్థితి మారిపోతే ఎలా ఏమంటారు మనుషులందరూ?
తనకు బాగున్నప్పుడు అహంకారం కలిగి ప్రవర్తించింది, గర్వంగా ప్రవర్తించింది అనుకోండి. తన స్థితి కాస్త మారిపోయింది, కొద్దిగా అనారోగ్యం రావడమో, అస్వస్థ రావడమో, ఏదో నష్టాలు రావడమో జరిగింది అనుకోండి. వెంటనే ఏమంటారు? బా ఉన్నప్పుడు ఏం మిడిసి పడిందబ్బా అంటారా లేదా మనుషులు? అది అవమానమా కాదా? కదా. నీకు ఎంత ఉన్నా తగ్గించుకోవాలి, లోబడాలి. అందుకే ప్రభు నీ మేలు కొరకు ఆయన ఏది చెప్పినా నీ మేలు కొరకే చెప్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన మాటల్ని పెడచెవిన పెట్టేస్తున్నావేమో, త్రోసేస్తున్నావేమో. కానీ ప్రభు ఇక్కడ ఏమంటాడు? అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానం వస్తుంది కనుక మీరు అహంకారకులై ఉండకూడని ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు ఆయన. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం అందరి యొద్ద ఉండదండి. ఈ జ్ఞానము అందరి యొద్ద ఉండదు. ఎవరి దగ్గర ఉంటుంది జ్ఞానము? జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది. మంచి వారి యొద్ద నివసించడానికి ఇష్టపడతారా? చెడ్డవారి దగ్గర నివసించడానికి ఇష్టపడతారా? ఎవరైనా సరే ఎక్కడ ఉండాలని ఇష్టపడతారు? మంచి వారి దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. చెడ్డవారి దగ్గర ఎవరు కాసేపు కూడా ఉండలేరండి. మనం గమనించాలి. జ్ఞానం ఎవరి యొద్ద ఉంటుందంట? జ్ఞానం ఎవరి యొద్ద ఉంటుంది? గొప్ప చదువర్లు, ప్రజ్ఞావంతులు, వివేకవంతులు కదా, వారి దగ్గర ఉంటుందా? జ్ఞానము వినయము గల వారి యొద్ద ఉంటుంది. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందంట? వినయం గల వారి యొద్ద ఉంటుంది. ప్రజలేమో దేవుని నమ్ముకున్నాము 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 అంటున్నారు. ప్రజలు ఏమంటారండి? దేవుని నమ్ముకున్నాం అంటారు. ఎందుకు నమ్ముకున్నారు? వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం కదా. వారికి గర్భఫలాలు రావాలని, ఉద్యోగాలు రావాలని, వారికున్న కోర్టు సమస్యలు తీరాలని ఇలాగ నమ్ముకుంటున్నాను. ఈనాడు ఎలా నమ్ముకున్నావు మా ప్రభువుని అంటే ఏం చెప్తారండి? నాకు గర్భఫలం లేకపోయిందండి, పిల్లలు కాలేదు, అందుకే ప్రభువుని నమ్ముకున్నా, పిల్లలు అయ్యారు. నాకు ఉద్యోగం లేదండి, అందుకే ప్రభువుని నమ్ముకున్నా, ఉద్యోగం వచ్చింది. ఇలాంటి వాళ్ళందరూ స్థిరంగా చివరి వరకు ఎవరు ఉండరండి. కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరి ఏ కష్టం బాధ రాగానే మళ్ళీ వారి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ మనం ఏమంటున్నాం? నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నా తెలుసా అంటాం. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా కదా, ఆయన కొరిగేది ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా అని చెప్పుకుంటావు కదా, అలా చెప్పుకోవడం వల్ల ఆయన కొరిగేది ఏమి లేదు. నమ్ముకున్నావంటే ఏం చేయాలంట? ఎలా ఉండాలి? ఇస్కరియోతు కూడా ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇస్కరియోతు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. చివరికి ఏం చేసుకున్నాడు? అమ్ముకున్నాడు. ఏం చేశాడు ఇస్కరియోతు? ఇదా దేవుణ్ణి నమ్ముకున్నాడు, తర్వాత అమ్ముకున్నాడు అవసరాలకి. నమ్ముకున్నంటే ఒరిగేదేమీ లేదు. నమ్ముకున్నావంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు బ్రతికినప్పుడే నీకు ఒక ప్రయోజనము. అందుకే ఇక్కడ ఏమంటాడు? వినయం గల వారి వద్ద జ్ఞానం ఉంటుంది అంటున్నాడు. వినయంగా నీవు ఉండాలి, దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి, వినయ విధేయతలు నీవు అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏదైనా కష్టం వచ్చింది అనుకో, నష్టం వచ్చిందనుకో, అన్నిసార్లు మనం చెప్తాం, అమ్మ దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకో, దేవుని చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకు, నీ సమస్యలు పోతే కష్టాలు పోతే ఏదో చెప్పింటాం. లేదా ఇట్లా చేయదు నువ్వు ఇలా బ్రతుకున్నప్పుడు వినకుండా నష్టపోయారు అనుకోండి. అక్క నువ్వు చెప్పినప్పుడు వినలేదక్క, నేను నష్టపోయాను, నేను బాధపడుతుంటే ఇప్పుడు అన్నప్పుడు లోకంలో ఒక సామెత అంటారు. వెంటనే ఏమంటారు? తూర్పు తిరిగి ఎక్కడ తిరగమంటారు వాళ్ళు లోకంలో ఉన్నవారు? చెప్పినప్పుడు వినిందా? వినలేరు. చెప్పినప్పుడు విన్నారా? వినలేదు. దేవుడు పలుమార్లు హెచ్చరిస్తాడండి. ఏదైనా కష్టం నష్టం రాగానే వెంటనే అయ్యో నేను చెప్పినప్పుడు వినింటే బాగుండు, ఇప్పుడు నష్టపోయారంటే అప్పుడు ఏమంటాం మనం కూడా? మేము కూడా ఏం చేసలేదు, తూర్పు తిరిగి దండం పెట్టుకో అంటాం. ఇది లోకంలో ఉన్న సామెత. మీరు గమనించాలి, ఏ సామెత రావాలన్నా ఇక్కడి నుంచి రావాలి, బైబిల్లో నుంచి. ఈ సామెత ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? బైబిల్లో నుంచి రావాలి. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి ఆ మాట ఎంత చక్కగా. ఎందుకు దేవుడు మరి మనుషులు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే, యెహెజ్కేలు గ్రంథం దేవుడు ముందుగానే రాయించండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము. అందుకే దేవుని మాటలు వినబడుతున్నప్పుడు విని మనము మార్చుకోవాలి, ఆయన కోసం మనం చక్కగా బ్రతకాలి. 8వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసుకుందాం. యెహోవా మందిరపు లోపలి ఆవరణంలోనున్న నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న ముఖమంటపమునకు బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబర్రి. యెహెజ్కేలు గారు ఈ మాటలు రాస్తున్నారు. యెహెజ్కేలు గారిని దేవుడు ఎక్కడ తీసుకొని పోయాడంట? యెహెజ్కేలు గారిని దేవుడు ఎక్కడ తీసుకొని పోయాడంట? మందిరం తీసుకొని వచ్చాడు, మందిరంలో దింపాడు. ఈ మందిరంలో ఉన్న 25 మంది ఏం చేస్తున్నారంట? దేవుని మందిరంలో ఉన్నారు. 25 మంది మనుషులు ఎక్కడున్నారంట? 25 మంది మనుషులు ఎక్కడున్నారు? మందిరంలో వాళ్ళు ఉన్నారు.
అది మరి చూద్దాం. యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయం ద్వారం దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు ఎంతమంది ఉన్నారంట? 25 మనుష్యులు కనబడి, వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. ఎక్కడున్నాయంట వారి వీపులు ఎక్కడున్నాయంట? యెహోవా ఆలయం తట్టు, వారి ముఖములు తూర్పు తట్టున్నాయి. అసలు ముఖాలు ఎక్కడ ఉండాలి? ఆలయం తట్టు ఉండాలి. కానీ ముఖాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు లోకం తట్టు. మనం గమనించాలి, ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాలు ఆరాధిస్తున్నటువంటి వారిలో మనుషులు వారి వీపులేమో దేవుని వైపు ఉన్నాయంట, వారి ముఖాలేమో లోకం వైపు. మీరు కూడా అలాగే ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. మీరు కూడా ఎలా ఉన్నారంట? ఇక్కడ కూర్చున్నారు, దేవునిలో ఉన్నామనుకుంటున్నారు, ఇక్కడ కూర్చున్నారు. కానీ మీ ఆలోచనలు, మీ చూపులు అన్నీ ఎక్కడ ఉన్నాయంట? లోకం వైపు ఉన్నాయి. అయ్యో ఈరోజు పనికి పోయింటే ఎంత కూలి వచ్చు? లోకంలో ఏముంది చెప్పండి? లోకంలో ఏముంది? సంపాదన 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 సందడిలో లోకమంతా పరిగెడుతుంది. ఏ సందడి? సంపాదన. అందుకే ఓటీలు చేస్తారు, డ్యూటీలు చేస్తారు. నువ్వు లేకపోతే పని జరగదనుకుంటావు. నువ్వు లేకపోయినా ఇంకోరు పెట్టైనా దేవుడు పని జరిగిస్తాడు. కానీ నీవు మాత్రం దేవునిలో గడపాలి, నీవు మాత్రము దేవునిలో గడపాలి. మరి ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం చేసినట్టుగా మనం కూడా పేరుకేమో మందిరంలో ఉన్నాం, కానీ మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడున్నాయంట? లోకం మీద ఆధారపడి ఉన్నాయేమో. లోకం వైపు ఇప్పుడు కూర్చున్నారు. ఇంట్లో ఎన్నో పనులు మిగిలిపోయాయి కదా. కూరలు వండుకోవాలి, ఆ పనులు ఇడిచిపెట్టొచ్చిన, ఈ పనులు ఇడిచిపెట్టొచ్చిన, ఎప్పుడెప్పుడు సంఘం అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అంటే ఉన్న కాసేపు కూడా మనస్సును దేవుని మీద ఉంచడం లేదు. అందుకే మన గురించి దేవుడు ఆలోచన చేసి మాటలు మనకు చెప్తున్నాడు. మోసపోవద్దండి. ఎవరు మోసపోతారంట? మనమే. వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దని యాకోబు పత్రికలో ఉంది. వింటున్నారు, మోసపోతున్నారు మీరే. దేవుడు మోసపోడండి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోయేది, వెక్కిరింపబడేది మనమే. కనుక మన క్రియలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మోసపోకడి అంటారు. అందుకే వీరు ఎలా ఉన్నారంట? వీరి వీపులేమో దేవుని మందిరంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. వారి వీపులు యెహోవా ఆలయం తట్టున, వారి ముఖములు ఎలా ఉన్నాయంట? తూర్పు తట్టున ఉన్నాయంటే ప్రపంచమంతా క్రైస్తవులు కూడా తూర్పుకే తిరిగేశారండి. ప్రపంచమంతా క్రైస్తవులు కూడా ఎక్కడ తిరిగారంట? ప్రపంచం అలా నేర్పించిందండి తూర్పు తిరిగి దండం పెట్టాలని. మొన్ననే మా అక్క వచ్చింది, వెంటనే మంగ అడిగింది 6:30కే 7కే, వెంటనే తూర్పు తిరిగేసింది, దండం పెడుతుంది. తూర్పున ఎవరున్నారు? తూర్పు ఎవరున్నది? సూర్యుడు ఉదయిస్తున్నాడు. అది అగ్నిగోళం అని శాస్త్రవేత్తలు చెప్పారు. దేవుడు అనలేదు అక్కడ. అదేంటంట? అగ్నిగోళం, బగబగ మండుచున్న గోళం అది. ఆ గోళాన్ని చూసి ఏమనుకుందేమే? దేవుడు అనుకుంది. అంటే నేను వారి విశ్వాసం తప్పుపట్టలేదు, చెప్తున్నాను అంతే. అంటే ప్రపంచం అంతా ఏం చేస్తుందంట? అట్టే అనుకుంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీలోనే దేవుడు ఉన్నాడు, నీలోనే దేవుడు. నువ్వు దేవుని కోసం బ్రతకలు, ఆయన కట్టుకున్న ఇల్లు నువ్వు అని చెప్తున్నాడు. కనుక మనం గమనించాలి. లోకాన్ని ఆరాధిస్తున్నారు చాలామంది. దీనికి అర్థం ఏంటంటే, లోకం వైపు చూస్తున్నారంటే దేవుని ఆరాధించడం లేదు, లోకాన్ని ఆరాధిస్తున్నారు. లోకాన్ని ఎట్లా ఆరాధిస్తున్నారంటే లోకస్తులు నడిచినట్టుగా వీరు కూడా నడుస్తారు. పేరుకేమో ఎలా ఉన్నారంట? క్రైస్తవులు. పేరుకేమో క్రైస్తవులు. ప్రపంచానికి తూర్పున దేవుడు ఉన్నాడని నేర్పించారు. కానీ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడంట? మనలో ఉన్నాడు, పరలోకంలో ఆయన ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంట? మన అరచేతిలో ఏముందంట? పరలోకానికి వెళ్ళే మార్గం మన అరచేతిలో ఉంది. ఇదే గ్రంథం. మరి ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి లోకం వైపు చూస్తున్నారు, లోకాన్ని ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు అంటే ఇంకా లోకమే జీవితం. లోకం లేకపోతే మనం లేవనుకుంటాం కదా. డబ్బే జీవితం అనుకుంటారు, డబ్బే శాశ్వతం అనుకుంటారు. ఎలాగైనా డబ్బును సంపాదించాలి. అది మోసం చేస్తావో, అబద్ధాలు చెప్తావో, దొంగతనం చేస్తావో, వ్యభిచారం చేస్తావో, ఏమి చేస్తావో పర్వాలేదు, ఏమి చేసినా సరే నువ్వేం చేయాలి? డబ్బు సంపాదించు, అదే జీవితం అని ప్రతి మనిషికి నేర్పిస్తుందని అపవాది ఏం చేస్తుందంట? ఇందాక మనం వాక్యం విన్నాం కదా, తన ఇల్లు ఏదనుకుంటుందంట? మనమే. దేవుడు ఏ విధంగా మనం తన ఇల్లు అనుకున్నాడు, అది కూడా మన ఇల్లు అనుకుంటుందంట. అందుకే ఇల్లు ఎలా ఉందంట? ఊడ్చి చక్కగా కదా, చక్కగా ఖాళీగా ఉంటే అబ్బా
నేను విడిచి వెళ్ళిన ఇల్లు, మా ఇల్లు ఇంత ఖాళీగా ఉందా, అయితే మళ్ళీ వెళ్ళిపోదాం, మరి 7 దయ్యాలు పిలుచుకొని అనుకుందంట. అంటే ఇంటిలో ఏముండాలి? ఆరాధన ఉండాలి, ఇంటిలో దేవుడు ఉండాలి, దేవుని స్తుతించాలి. అంటే దేవుడు లేకపోతే ఇంకా దయ్యం వచ్చి ఆక్రమించుకుంటుంది. మరి నీ మనస్సులో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా, నీవే తెలుసుకోవాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, దయ్యాన్ని ఆరాధిస్తున్నావా, దేవునికి చోటిచ్చావా, దయ్యానికి చోటిచ్చావు, ఒకసారి పరీక్షించుకుంటున్నాడు దేవుడు. కనుక మోసపోకుడి, మీరేం మోసపోతున్నారు? ఓ ప్రపంచమా, నన్ను పక్కన పెట్టి మీరు మోసపోతున్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు కూడా వెళ్ళడు. నేనే మార్గం. మీ అందరి కోసం, ప్రపంచ మానవాళి కోసం నేనేం చేశాను తెలుసా? ప్రాణం పెట్టాను. హెబ్రీ పత్రిక చూడండి, ఆ మాట గమనిస్తాం మనము. ఒక క్రైస్తవుల కోసమని ప్రజలు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మనం గమనిస్తే 2వ అధ్యాయము 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు అంటున్నారు. చూడండి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, ఒక క్రైస్తవుల కొరకే మరణం అనుభవించాడు యేసు ప్రభువారు. ప్రతి మనుషుని కొరకు, ప్రపంచంలో ఉన్న 850 కోట్లకు పైగా జనాభా ఉందంటే వారందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడంట? మరణం అనుభవించాడండి. మరణాన్ని రుచి చూచాడు వారందరి కోసం కదా. సమాధి, మరి శిలువ పైన ఆయన చంపబడ్డాడు, రక్తం కార్చాడు. ఒక క్రైస్తవుల కోసమని మనం అనుకుంటా, కాదు, ప్రపంచంలో ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని రుచి చూచాడంట అండి. మరణాన్ని అనుభవించాడంట. వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించాలి, పాప బంధకాలండి, దోషాలండి వారిని విడిపించాలి, వారు నా కోసమే బ్రతకాలని దేవుడు వారి కోసం ఏం చేశాడంట? ప్రాణం పెడితే మనుషులందరూ ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకాన్ని ఆరాధిస్తున్నారంటండి. దేవునికి ఏమో వీపుని చూపుతున్నారు, లోకానికి ఏమో ముఖం చూపుతున్నారంట. ఎలా ఉంది మీ ఆరాధన? కానీ దేవుడు ఏం చేస్తాడంట? మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనం గమనిస్తే 3వ అధ్యాయం 21వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, పేజ్ నెంబర్ 230. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండని ఇచ్చేదని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం గమనిస్తే నేను జయించి అంటున్నాడు. యేసు ప్రభువారు మనందరి కోసం ఏం చేశాడంటండి? శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది కదా, మరణాన్ని జయించి, లోకాన్ని జయించి, తన శరీరాన్ని జయించి విజయుడై ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు ఈరోజు, యేసు ప్రభు అంతగా నువ్వు మరణం పొందాల్సిన అవసరం లేదు కదా. నీ స్థాయికి తగ్గ శ్రమలు నీకు వస్తాయి, నీ స్థితికి తగ్గ శ్రమలు నీకు వస్తాయి. అయితే ఆ శ్రమలు భరించాలంతే. యేసు అంత మరణం పొందాలని యోబు లాంటి శ్రమలు నీకు వస్తాయని కాదు. యోబు లాంటి శ్రమలు మనకు వస్తే మనం ఉంటాం? అసలు ఉండమండి. చిన్న శ్రమలకే ఎంతోమంది వెనక్కిపోతున్నారు దేవుని విడిచిపెట్టేసి. క్షణకాలపు సుఖం కోసము దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి లోకం వైపు పరిగెడుతున్నారు. కానీ యేసు అంత శ్రమలు మనకేం రాలేదు, యోబు అనే శ్రమలు మనకు రాలేదు. కానీ యేసుతో పాటు సమానంగా నీకేమిస్తానంటాడంట? సింహాసనం. నీ స్థాయికి తగ్గ శ్రమలు నువ్వు అనుభవించాలి కదా. నీ స్థాయికి తగ్గ కష్టాలు, శోధనలు నీకు వస్తాయి, వాటిని భరించు చాలు అంతే. అందుకే కదా తనకు శక్తి మించి దేవుడు ఎవరికి ఏంటంట, ఎవరు ఎంత భరించగలరో వారికి అంతే పెడతాడంట. కొందరికి ఎక్కువ శ్రమలు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి, కొందరికి అసలే ఉండవు. ఎందుకంటే కొందరు అంత భరించగలరు, ఇంకోరింతని ఎవరు ఎంత భరించగలరో అంతే వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు అంత శ్రమ పడి ఆయనలాగా ప్రాణం పెడితే నువ్వు పరలోకానికి వస్తావు, ఆయన మాదిరి ప్రాణం పెట్టేందుకు నీకు ఆ సింహాసనం ఇస్తానని చెప్పలేదు. నువ్వు కొంచెం శ్రమలు ప్రభు కోసం భరించినా నీకు ఉన్నతంగా, అంటే గొప్ప హోదాను దేవుడు ఏం చేశాడంటే నీ కోసము కల్పించాడు. గొప్ప హోదా. ఎలాంటి హోదా అంట? ఎలాంటి హోదా అంటాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి అంటాడు. చూడండి, నేను జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు నేను కూర్చున్నాను. అయితే ఏమంటాడు ఇంకా? ఉన్న ప్రకారము జయించువాణిని కూడా నాతో అన్నాడు. చూడండి, జయించువాణిని కూడా నా ప్రక్కన ఒక సింహాసనం వేస్తాను. నువ్వు నా కోసం శ్రమ పడ్డావు కదా, నా కోసం నలగొట్టబడ్డావు కదా, నా కోసం ప్రాణం పెట్టావు కదా, రా నీకు ఒక సింహాసనం వేస్తా అని చెప్పలేదు ఆయన. ఏమన్నా అంట? నా ప్రక్కన నాతో నిన్ను కూర్చోబెడతాను. ఎంత గొప్ప హోదా అండి! ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? గొప్ప వ్యక్తులు, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎంతోమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పక్కన కుర్చీ చేస్తారు, అంతేగాని పక్కనే కూర్చోబెట్టుకోగలరా?
కూర్చోబెట్టుకోలేరు. కానీ దేవుడైతే నువ్వు నా కోసం చిన్న శ్రమ అనుభవించిన, చిన్న కష్టం, చిన్న బాధ అనుభవించిన, నీకు మాత్రం నా పక్కనే నాతోనే నా సింహాసనం మీద నీకు చోటిస్తానని దేవుడు చెబుతాడు. ఎంత గొప్ప దేవుడో ఈరోజు ఆలోచించండి. మరి దేవుని గురించిన ఆలోచనలు నువ్వు కలిగి ఉండాలి. అందుకే మోసపోకడి. నువ్వు దేవుని కోసం ఏం విత్తుతున్నావు? నువ్వు దేవుని కోసము ఏం విత్తుతున్నావు? నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు అంటాడు. అందుకే దేవుడు వెక్కిరింపబడడు అంటాడు. ఈరోజు సమాజానికి దేవుడు తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేల్ దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వారు ఏం చేశారంట? మనుషులు మాత్రం ఇక్కడ, కానీ మనస్సు మాత్రం ఎక్కడుందంట? లోకం మీద ఉన్నట్టుగా ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. మందిరానికి వస్తున్నారు, మందిరంలో కూర్చున్నారు, కానీ వారి మనసు అంతా లోకం మీదనే. 6 రోజులు కష్టపడినావు, 6 రోజులు శ్రమ పడినావు, 6 రోజులు సంపాదించావు. ఒక్కరోజు మందిరంలో ఒక 3 గంటలు మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా, మనసంతా దేవుని మీద పెట్టి కదా దేవుని మాటలు వింటే నీ బ్రతుకే మారిపోతుంది. కానీ అలా ఉంటారా? అలా ఉంటావా? ఈ 3 గంటలు కూడా ఏం చేస్తామంటే మళ్ళీ తిరిగి లోకపు ఆలోచనలోనే మనము ఉంటున్నాం. మనలో మార్పు అయితే రాలేదు. ప్రభు అంటాడు, మీరు మారు మనస్సు పొందుకోవాలి. మీరు ఏం పొందుకోవాలంట? మారు మనస్సు కావాలి. ప్రభు కోసం మీరు బ్రతకాలి. చావైనా బ్రతకైనా క్రీస్తే అన్న ఒక పౌలు భక్తునిలాగా మనము ఉండాలంటాడు. ఇక కొద్ది కాలమే అండి, మన కాలం అయిపోయింది కదా. ఇప్పుడు అందరికీ సగం కాలం అయిపోయింది. ఇంకా మనం బ్రతికేది ఎంతకాలము? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో మన భక్తిని మనము కాపాడుకోవాలి. ఈ కొద్ది కాలంలో ఏది కాపాడుకోవాలి? ప్రపంచం మీకు తెలియడం లేదండి. ప్రపంచము మరణపు అంచులోకి వచ్చేసింది. అంటే క్రీస్తు రాకడకు ఏవేవి సూచనలు జరగాలో అన్నీ జరుగుతున్నాయి. క్రీస్తు రాకడకు ఏవేవి సూచనలు జరగాలో అన్నీ జరుగుతున్నాయి. ఏ రోజు క్రీస్తు రాకడ వస్తుందో తెలియదు, ఏ రోజు మనం పోతాం లేదు. ఇప్పుడు ధనము కూర్చుకునే సమయం అయితే కాదు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఆ సమయంలో దేవుని కోసం మనము బ్రతకాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా జరిగిపోతున్నాయి. క్రీస్తు రాకడకు జరగవలసిన సూచనలు అన్నీ కూడా జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయండి. అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన రాకడ ఎంతో దగ్గరలో ఉంది, సమీపంగా ఉంది. కనుక మనం ఏం చేయాలంట? మనకున్న ఈ కొద్ది కాలంలో మన భక్తిని మనము కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? భక్తిని కాపాడుకోవాలి. మరి భక్తిని చేస్తున్నారా? నువ్వు భక్తి చేస్తే నీ బిడ్డలు భక్తి చేస్తారు. నువ్వు భక్తి చేయకపోతే నీ బిడ్డలు భక్తి చేయరు. అందుకే నువ్వు ఏం విత్తుతున్నావో నీ బిడ్డలు ఎడలా అదే కోస్తావని ప్రపంచానికి దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రపంచానికి తెలియని ఒక ఖచ్చితమైన సూత్రం ఈరోజు దేవుడు మనకు తెలియజేశాడు. గలతీకి రాసిన పత్రిక మరో వచ్చేద్దాం. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను విత్తువాడు తన శరీరం నుండి ఏ పంటను కోస్తాడంట? క్షయమను పంటను కోస్తాడంటే శరీరేచ్ఛలు, శరీరం నుండి పుట్టే కోరికల వల్ల నువ్వు విత్తుతున్నావేమో, అయితే అదే పంట నువ్వు కోస్తావు అంటాడు. ఇక్కడ మనం గమనిస్తే ఏలైనగా తన శరీరేచ్ఛలు బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోస్తాడు. అక్షయమైంది కాదు, క్షయమైపోతుంది. క్షయమను పంటను కోస్తాడు. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఏమంట? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఏం కోస్తాడంట? నిత్య జీవమను పంటను కోస్తాడు. ఏ పంట మీకు కావాలి? క్షయమైపోయే పంట కావాలా? నిత్య జీవమనే పంట కావాలా? శరీరం కదా నుండి నువ్వు విత్తితే, అక్కడ అంటాడు కదా శరీరేచ్ఛల నుండి అంటున్నాడు. చూడండి, శరీరేచ్ఛలు బట్టి విత్తువాడు ఏం చేస్తాడంట? తన శరీరం నుండి ఏం కోస్తాడంట? క్షయమైపోవు పంటనే. దేవుని పక్కన పెట్టి నా బిడ్డలు గొప్పగా ఎదగాలని ఏ డాక్టరో, ఏ లాయరో, ఏ ఇంజనీరో ఏదేదో కావాలని కోరుకుంటున్నావు. అదే దేవునిలో నీ బిడ్డలు పెంచుతావు. ఇది కావాలని కోరుకో, ఖచ్చితంగా దేవుడే నీకు సహాయం చేస్తాడు. కానీ దేవుని పక్కన పెట్టి కదా, దేవుని పక్కన పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏది జరగదు. అది శరీరేచ్ఛల నుండి పంట వేస్తున్నావు. ఆ పంట కోస్తే నువ్వు అదే కోస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు? ఏలైనగా తన శరీరేచ్ఛలను విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోస్తాడు. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఏమంట? ఆత్మ నుండి ఏం కోస్తాం? నిత్య జీవం అనే పంట. నిత్య జీవం ఎక్కడుందండి? మనకు కనపడుతుందా నిత్య జీవం? నిత్య జీవం అంటే పరలోకం, నిత్యము జీవించేటువంటి ఒక లోకం ఉంది. ఆ లోకం నువ్వు వెళ్ళాలంటే ఆత్మానుసారంగా నీవు జీవించాలి, శరీరానుసారంగా నీకు జీవించకూడదు. పౌలు భక్తుడు అందుకే అంటాడు, నేను రక్షింపడిన తర్వాత నా శరీరాన్ని సిలువకు వేసాను అంటున్నాడు. ఇక శరీరం నుండి పుట్టే కోరికలను బట్టి నేను నెరవేర్చడం లేదు. నేను ఆత్మను, అంటే నా తండ్రి ఏదైతే నాకు చెప్పాడో
ఆ ఆత్మ చెప్పిన ప్రకారంగా నేను జీవిస్తున్నాను. శరీరానికి ఏనాడో నేను సిలువ వేశాను. మరి శరీరాన్ని పుట్టి కోరికలను మీరు సిలువ వేశారో లేదో మీకే తెలియాలి. కనుక శరీరేచ్ఛలను విత్తితే శరీరం నుండి క్షేమను పంటనే కోస్తావు. కానీ ఆత్మను బట్టి పంటను విత్తితే ఆత్మ నుండి ఏం చేస్తావంట? నిత్య జీవమను పంటను కోస్తావు. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అంటున్నాడు. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. నువ్వేం విత్తుతావు అదే కోస్తావు అని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిచ్చాడు. కనుక ఏం విత్తారో మీకే తెలియాలి, ఏం విత్తినారో మీకే తెలియాలి. తెలుసుకొని ఆలోచించి ఈరోజు సరి చేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు ఇచ్చాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.